నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ సిఎస్ అనేటువంటి జవహర్ రెడ్డి పైన చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయి ఈసీకి. బట్ వాళ్ళపైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈసీ. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అటు జనసేనకు కావచ్చు, ఇటు టీడీపీకి కావచ్చు సపోర్ట్ చేస్తుందా, చేయట్లేదా, అసలు ఏంటి అంటే ఇలాగా సపోర్ట్ చేయకపోవడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో కూటమిలోంచి బీజేపీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీ అలాగే ఇన్ఛార్జ్ సిఎస్ వీళ్ళిద్దరి పైన కూడా ఈసీకి చాలా కంప్లైంట్స్ వెళ్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరి పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈసీ. సో ఎందుకు తీసుకోవట్లేదు ఈసీ? అంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఈసీకి ఎటువంటి సందేశాలు ఇవ్వలేదా? ఒకవేళ అదే నిజమైతే రాబోయేటువంటి రోజుల్లో కూటమిలోంచి బీజేపీ ఉంటుందా, బయటకు వస్తుందా? సో ఇదే టాపిక్, ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు పౌరులు కలిసినా కానీ జరుగుతుంది. అసలు ఈ కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా? అన్ని పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటిస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ ప్రయోజనం నెరవేరినప్పుడు ఆ పార్టీని తోటి పొత్తు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. కూటమిలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ అది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు, అలాగే డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రెడ్డి సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం, ప్లస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జిల్లా, సొంత జిల్లా. సో అయినప్పటికీ కూడా సరే, ఇప్పటి వరకు ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఒకే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, డీజీపీ, సిఎస్ లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏమైనా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే డీజీపీ కానీ లేదంటే చీఫ్ సెక్రటరీ కానీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళ మీద కోకొల్లలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఇటీవల కాలంలో రివ్యూలు కనుక మనం చేస్తే కనుక నరేంద్ర మోడీ సభ దగ్గర నుంచి తీసుకుంటే, నరేంద్ర మోడీ సభకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏ విధంగా డిస్టర్బ్ చేశారు అని చెప్పి మనం చూసాం. దానికి సంబంధించి ఏదో కొంతమంది ఐపీఎస్ని బదిలీ చేయటం ఏదో చేశారు, కంటి తుడుపు చర్య చేశారు. ఆ తర్వాత ఏమైనా చర్యలు తీసుకోగలిగారా అని అంటే ఏమీ లేవు. ప్రతిరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వెళ్ళడం, వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, ఎలక్షన్ కమిషన్కి రావడం, ఇంతకు మించి ఫలితం లేకుండా పోయింది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఆయన చీఫ్ సెక్రటరీగా ఉంటూ చీకటి జీవోలు తీసుకొస్తున్నారు, ప్లస్ ఇటీవల కాలంలో 33 మంది వృద్ధులు చనిపోవడానికి కారణం కూడా ఆయనేను అని చెప్పి కంప్లైంట్ కూడా చేశారు. ఎందుకు ఆ 33 మంది ఎందుకు చనిపోయారు? ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వనందువల్ల మండుటెండలో వయసు మీరినటువంటి వాళ్ళు క్యూలో నుంచొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు అని అంటే ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకొని అక్కడ చీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయాలి. చీఫ్ సెక్రటరీ ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా పెన్షనర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వయోభారం ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు మీద లేదంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది, అదేదో ఓట్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమున్నాయి? పంచాయతీరాజ్ సెక్రటరీలు ఉన్నారు, అలాగే వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళని ఉపయోగించి ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్లు ఇప్పిస్తే ఆ 33 మందో 23 మందో బతికిండే వాళ్ళు కదా, 23 మంది అనుకుంటా చనిపోయినటువంటి వాళ్ళు, ఆ 23 మంది బతికిండే వాళ్ళు కదా. ఇప్పుడు దానికి బాధ్యులను ఎవరిని చేయాలి అని అంటే చీఫ్ సెక్రటరీని చేయాలి. చీఫ్ సెక్రటరీని బాధ్యుని చేయాలని చెప్పి ఆల్రెడీ కంప్లైంట్లు కూడా చేశారు. చీఫ్ సెక్రటరీ నిర్వాహకం వల్ల, ఆయన నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినందువల్ల ఇది జరిగిందని చెప్పి చెబుతున్నారు. దాంతోపాటు ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక తీసుకుంటే, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా పాత డేట్లు వేసి
అప్పులు తీసుకురావడానికో లేదంటే కొన్ని చీకటి జీవోలు ఇవ్వడానికో లేదంటే అలాట్మెంట్స్ జారీ చేయడానికో ఇవన్నీ కూడా పాత డేట్లు వేసి ఇస్తున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కూడా ఎన్నికల కమిషన్కు వెళ్ళాయి. దాంతోపాటు బదిలీలకు సంబంధించిన వాటిని కూడా ఇప్పుడు తాజాగా వస్తుంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే అవినీతి రహిత పాలన నేను అందిస్తాను, 100 రోజుల్లో నీతివంతమైనటువంటి పాలన నేను చూపిస్తాను, మీ బిడ్డ ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తారో మీరు చూస్తారని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, అవినీతి జరిగితే ఇమీడియట్గా మేము పట్టుకుంటామని. దాంతో జగన్మోహన్ రెడ్డి నిజంగానే చాలా క్లియర్గా ఉన్నాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కానీ లేదంటే విజిలెన్స్ కానీ ఇవన్నీ కూడా టాస్క్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా అలర్ట్ అయిపోయి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిద్ధమై కేసులు పెట్టారు. కేసులు పెడితే దాదాపుగా ఒక 40-50 మంది మీద ఉన్నతాధికారుల మీద బాగా కేసులు పెట్టారు. కేసులు పెడితే వాళ్ళ మీద ఇప్పుడు ఆ కేసుల్ని రివోక్ చేయడానికి వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని, ఈ సామాజిక వర్గానికి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి వాళ్ళని, అవినీతికి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఏసీబీ కేసులు ఉన్నటువంటి వాళ్ళు లేదంటే విజిలెన్స్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మీద ఆ కేసుల్ని ఎత్తేసేదానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తూ పాత లెటర్లు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి న్యూస్. అంటే జగన్మోహన్ రెడ్డికి వంతపాడేటువంటి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి ఆయాచిత లబ్ధి కలిగేలాగా ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. దానికి పాత తేదీలు వేసి కూడా సంతకాలు పెడుతున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంతో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందని మనం చూస్తున్నాం. రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కేసులు మాత్రం టీడీపీ కార్యకర్తలపైన శ్రేణుల మీద పెడుతున్నారు. తాజాగా జరిగినటువంటి గులకరాయి ఎపిసోడ్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్లక్ష్యం, దాడి జరగకముందు దాడి జరిగిన తర్వాత ఏ విధంగా వాళ్ళ నిర్లక్ష్యం ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని తెలుగుదేశం పార్టీ వైపు చుట్టారు, బొండబొమ్మ చుట్టూ తిప్పుతున్నారు. సరే, సతీష్ అనే అతను ఏదో అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు, ఆ కోర్టు కేసు నడుస్తుంది. దీని కారణం ఏంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ బాసే కదా అనేది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎందుకు ఉండాలి పోస్టుల్లో అనేది ఇప్పుడు కూటమిలో ఉండే పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళని తొలగించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి బీజేపీ సహకరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కదా పొత్తు పెట్టుకుంది. అంతకు మించి బీజేపీ వల్ల ఒరిగేది ఏం లేదు కదా. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి 0.5% ఓటింగ్ ఉంది బీజేపీకి సర్వేల ప్రకారం. ఆ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి పార్టీని కలుపుకుంటే ఎంత, కలుపుకోకపోతే ఎంత, అయినప్పటికీ ఎందుకు కలుపుకున్నారు, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి సహకరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కూటమి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు సహకరించట్లేదు కదా. సహకరించకపోగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా స్టెప్స్ వేస్తుంది బీజేపీ అనేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి వాళ్ళకి మరింత అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి తగిలితే నరేంద్ర మోడీ ఇమీడియట్గా ట్వీట్ చేసేసి ఆయన ఏదో ఆ ట్వీట్ని ఖండించడం, తర్వాత రఘురామకృష్ణరాజుకి నర్సాపురంలో టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడం, అది జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు, త్రిపురాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కూటమిలో ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు అనే అనుమానం ఇప్పుడు వస్తుంది. సో వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సర్వేలన్నీ ఏమో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అసలు బీజేపీని వెనకేసుకున్న వాళ్ళు రావాల్సిన అవసరం ఏంది? బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అసలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం వీళ్ళేదో సహకరిస్తారని చెప్పేసి అనుకుంటే వీళ్ళు సహకరించకపోగా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో విత్డ్రా అయ్యేటువంటి అవకాశం ఉందా కూటమి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. కానీ ఇంత దూరం ప్రయాణించిన తర్వాత కూటమి అయితే విచ్ఛిన్నం కాదు. విచ్ఛిన్నం అయ్యేంత విభేదాలు కూడా ఉండవనుకుంటున్నాను నేను. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇద్దరిని మార్చేస్తే అప్పుడు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలనుకుంటున్నారో అది సరిపోతుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్స్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి రియాక్షన్ ఇమీడియట్గా రావట్లేదు అనేది.
అవును. రియాక్షన్ ఇమీడియట్గా రావట్లేదు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు, ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఆయన్ని బదిలీ చేశారు, కొన్ని చేశారు. కానీ మెయిన్ మూల స్తంభాలు ఎవరైతే ఉన్నారో మూల విరాట్లు, ఆ మూల విరాట్లు కదిలించలేకపోతున్నారు. కరెక్ట్గా అక్కడే కూటమి మీద అనుమానాలు వస్తున్నాయి. సో బీజేపీ లేకుండా ఎన్నికలకి వెళ్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. బట్ అంత ఈజీగా వెళ్ళరు. కానీ బట్ ఈ రెండు మూల విరాట్లను కనుక తీసేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి మార్గం సుగమం అవుతుంది అనేది వినిపిస్తుంది. అదైతే కనుక ఇలాంటి అపోహలు, అనుమానాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. లేదంటే ఇలానే పొత్తు ధర్మాన్ని పాటించకుండా వీళ్ళు ఎలక్షన్కి వెళ్తే కనుక బూమ్రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో మరి ఎలక్షన్ కమిషన్ అయితే సరిగ్గా స్పందించట్లేదు కూటమి నేతలు ఇస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి. సో దానివల్ల చాలా అనుమానాలు వస్తున్నాయి. సో వాటికి త్వరలోనే ఈసీ